మనమందరం తల్లిదండ్రులం మన పిల్లలు జీవితంలో విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ ఒక ప్రశ్న ఎప్పుడు మన మనసులో తిరుగుతూ ఉంటుంది. అసలు విజయం అంటే ఏంటి? ఇది పుట్టుకతో వచ్చే ప్రతిభ లేక ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాల? ఇది కేవలం పిల్లలకే కాదు, మనకి కూడా వర్తిస్తుంది. పేరెంట్స్గా మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడానికి, ప్రశాంతంగా జీవించడానికి, మన మనసును శాంతపరచుకోవడానికి ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రాక్టీస్లు మన జీవితాన్ని మారుస్తాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందరు సులభంగా విజయం సాధిస్తారు. మనం ఎంత కష్టపడినా ఎందుకు అక్కడే ఉండిపోతాం? మనకి లేని టాలెంట్ వాళ్ళకి ఉందని మనం అనుకుంటాం. కానీ విజయం వెనుక ఉన్న రహస్యం ప్రతిభ మాత్రమేనా? ప్రతిభ కంటే పెద్ద ఆయుధం ప్రాక్టీస్. నిజమైన విజయం మాయ ప్రతిభలో లేదు, అభ్యాసంలో ఉంది. ప్రతిరోజు ఒక చిన్న ప్రయత్నం ఎక్కడ ఉందో అక్కడ భవిష్యత్తులో అద్భుతాలని సృష్టిస్తుంది. మీరు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు ముందుగా నిరాశలు, వైఫల్యాలు వస్తాయి. చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. కానీ ప్రాక్టీస్ అనేది వైఫల్యాలను యాక్సెప్ట్ చేసి, విసుగును భరించి నిరంతరం ముందుకు సాగేలా చేస్తుంది. మన జీవితాల్ని మార్చేస్తుంది. విజయం యొక్క అసలైన మూలం అభ్యాసందే. అది కూడా నిరంతరం సహనంతో, విశ్వాసంతో చేయాలి. మనం మన జీవితంలో కేవలం ప్రతిభపైనే ఆధారపడాలా, లేదా ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేస్తూ ప్రాక్టీస్ ని మన జీవన శైలిగా మార్చుకోవాలా? గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ అనేది మనల్ని పరిపూర్ణులను చేయటమే కాదు, మనల్ని సిద్ధం చేస్తుంది. ప్రాక్టీస్ మన జీవితాల్ని మారుస్తుంది. కొందరికి పుట్టుకతోనే ప్రతిభ ఉంటుంది. అతను పుట్టుకతోనే గాయకుడు, అతనికి సహజ సిద్ధమైన ప్రతిభ ఉంది, లేదా ఆ పిల్లవాడు గణితంలో మేధావి అని తరచుగా వింటూ ఉంటాం. కానీ నిజం ఏంటి అంటే ప్రతిభ కేవలం ప్రారంభాన్ని మాత్రమే ఇస్తుంది. అసలు ఆట ప్రాక్టీస్దే. ప్రాక్టీస్ అంటే నిరంతరం పునరావృతం చేయటం. ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చే శక్తి ప్రాక్టీస్కే ఉంది. చరిత్రను చూస్తే సచిన్ టెండూల్కర్ను మనం క్రికెట్ దేవుడు అని అంటాం. కానీ మనం అతని కథని చదివితే ప్రతిరోజు గంటల తరబడి నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడని తెలుస్తుంది. అతని ప్రతిభ అతనికి ప్రారంభాన్ని ఇవ్వగలిగింది. కానీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్ అయ్యే ప్రయాణం నిరంతరం ప్రాక్టీస్ చేయటం వల్లే సాధ్యమైంది. ప్రతి రంగంలోనూ ఇదే నిజం. మీరు సంగీతకారుడైనా, క్రీడాకారుడైనా, స్టూడెంట్ అయినా లేదా వ్యాపారి అయినా మీ అసలైన బలం ప్రాక్టీస్ నుండే వస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, ప్రతిభ మరియు అభ్యాసం. అసలైన విజేత ఎవరు? ప్రతిభ పుట్టుకతోనే వస్తుంది, కానీ అది పరిమితం. కొందరు కొంచెం ఫాస్ట్గా నేర్చుకుంటారు, కానీ వారు ప్రాక్టీస్ని ఆపివేస్తే వారి సామర్థ్యం నెమ్మదిగా తగ్గుతుంది. అభ్యాసం అనేది ప్రతిరోజు మీ మెదడుకు మరియు శరీరానికి కొత్త రూపాన్ని ఇస్తుంది. పదే పదే ప్రాక్టీస్ చేయటం వల్ల మెదడులోని న్యూరల్ కనెక్షన్స్ బలపడతాయి. అందుకే పియానో ప్లే చేసే వ్యక్తి రోజు ప్రాక్టీస్ చేసినప్పుడు అతని వేళ్ళు ఆలోచించకుండానే సరైన కీస్ పైకి వెళతాయి. కాబట్టి ప్రతిభ మరియు అభ్యాసం మధ్య వ్యత్యాసం ఒక విత్తనం మరియు మొక్క మధ్య ఉన్న వ్యత్యాసం వంటిది. విత్తనంలో సామర్థ్యం ఉంటుంది, కానీ దానికి నీరు మరియు సూర్యరశ్మి ఇవ్వకపోతే అది ఎప్పటికీ పెద్ద చెట్టు కాలేదు. ప్రాక్టీస్ అనేది మీ ప్రతిభకు అసలైన రూపాన్ని ఇచ్చే ఆ నీరు మరియు సూర్యరశ్మి వంటిది. విజయం యొక్క మూలం ఏంటి? చాలామంది విజయం ఒక అదృష్టం ద్వారా లేదా ఒక షార్ట్ కట్ ద్వారా వస్తుందని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఏ గొప్ప వ్యక్తి వెనుకైనా నిరంతర కృషి మరియు ప్రాక్టీస్ యొక్క సుదీర్ఘ కథ దాగి ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయండి. అది ఏదైనా సరే, మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా, ప్రశాంతంగా జీవించాలన్నా ప్రతిరోజు చిన్న చిన్న అడుగులతో ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. బీ హ్యాపీ, స్టే కనెక్టెడ్.